చారిత్రక బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకం కింద బొబ్బిలి వీణ ఎంపికైంది. ఈ అవార్డును విజయనగరం జిల్లా కలెక్టర్ జూలై 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు. బొబ్బిలి వీణ సరస్వతి వీణగా ప్రసిద్ధిగాంచింది. ఈ సంగీత వాద్యాన్ని దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ గౌరవంగా చూస్తారు. పనస, సంపంగ చెక్కలతో ఈ వీణను తయారు చేయడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఈ వీణతో పాటు తయారవుతున్న గిఫ్ట్ వీణలు కూడా అంతర్జాతీయంగా విశేషంగా ఆదరణ పొందుతున్నాయి. వీటిని జ్ఞాపికలుగా ప్రసిద్ధ వ్యక్తులకు బహుకరించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. బొబ్బిలి వీణ ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక గౌరవాలను సంపాదించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ వీణను చూసి అభినందించగా, G20 సదస్సులోనూ, విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ వంటి గ్లోబల్ ఈవెంట్లలోనూ వీణ ప్రదర్శనలు ప్రపంచానికి పరిచయమయ్యాయి. బొబ్బిలి వీణ చిత్రంతో పోస్టల్ స్టాంపులు, నాణాలు కూడా ముద్రించింది కేంద్ర ప్రభుత్వం. వీణలు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు కూడా ఎగుమతి అవుతుండడంతో ఈ హస్తకళకు మంచి మార్కెట్ ఏర్పడింది. వీణ తయారీ ప్రధానంగా బొబ్బిలి పట్టణానికి సమీపంలోని గొల్లపల్లి గ్రామంలో దాదాపు పలు కుటుంబాలు బొబ్బిలి రాజుల కాలం నుంచి వీణ తయారీపైనే ఆధారపడున్నాయి. గత కొన్నేళ్లుగా వీణ తయారీకి కావలసిన పనస కలప కొరత ఏర్పడటంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనస చెట్ల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ODOP కింద లభించిన ప్రస్తుత గుర్తింపు రాబోయే రోజుల్లో బొబ్బిలి వీణ ఖ్యాతిని మరింతగా పెంచుతుందని సంగీత అభిమానులు, కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.